కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, బ్యారస్ పార్టీ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, పట్నం మాణిక్యం, మందుల వరలక్ష్మి, మనోహర్ గౌడ్ తో పాటు బ్యారస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతు బంధు కోతలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మతిమరుపు వచ్చింది. అప్పుడు 3 కలలకు రైతు బంధు ఇవ్వాలి అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట. రేవంత్ రెడ్డి రుణమాఫీకి షరతులు పెట్టు చాలా మందికి ఎగొట్టారు అని అన్నారు. కేసీఆర్ 11 విడతల్లో 73,000 రూపాయలు ఇచ్చారు. రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రైతులను మోసం చేస్తున్నాడు. బడా బాబులకు, కంపెనీలకు రేవంత్ షరతులు లేవు అని అన్నారు. కేసీఆర్ హయములో కడుపులో చల్ల కదలకుండా అకౌంట్లో డబ్బులు పడేవి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే షరతులు లేకుండా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలి. వారికి అన్యాయం జరిగితే ఊరుకోం తస్మా జాగ్రత్త. వానాకాలం పంటలకు 17 రూపాయలు వేలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 1,04,00,000 మందికి పైగా మనుషులు పనికి వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం నుంచి వచ్చిన 8.50 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధి హామీ డబ్బులు ప్రజలకు చెల్లించకపోతే 3 నెలల్లో తిరిగి కేంద్రానికి చెల్లించాలి. తక్షణమే కేంద్రం ఇచ్చిన నిధులకు ప్రజలు చెల్లించాలి అని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా అని అన్నారు. మతిమరుపు అనుకోవాలనా? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట. అంటే 2 నాలుకల ధోరణి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి ఎన్మాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట? నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతులు కోరుతున్నాడు. ఇది రైతులను అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక 6 గాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు. 1,000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ అధికారులు పోయి చూసుకోమనండి. ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రైతులను దరఖాస్తుల పేరు మీద అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు? అన్నదాతలంటే అంత అలుసెందుకు అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అంటే మీరు మళ్ళీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం, పైరవకారుల చుట్టూ తిప్పే ప్రయత్నానికి మీరు పాల్పడతా ఉన్నారు. అంటే రైతులు మళ్ళీ పైరవకారుల చుట్టూ, కాంగ్రెస్ నేతల ఇండ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాలనా?
కేసీఆర్ గారు ఉండగా కడుపులో సల్లగదలకుండా ఏ దరఖాస్తు లేకుండా రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా వానకాలం వచ్చిందన్నా యాసంగి పంట వచ్చిందన్నా టింగు టింగున ఫోన్లు మోగినాయి, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? దరఖాస్తులు పెట్టుండి కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదేనా రైతులకు మీ పట్ల మీకుండే ప్రేమ? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు, వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పారు. చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు, యాసంగి పైసలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వమే లీకులు ఇస్తుంది, 10 ఎకరాలకు ఇస్తాం, ఒక పంటకే ఇస్తాం, సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట. మా జైరాబాద్లో పండ్ల తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పత్తి ఉంటుంది. నారాయణ ఖేడ్ అయినా సంగారెడ్డి అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీకులు ఎట్లా ఉన్నాయంటే, పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారే డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు 8 నెలల పంటకు రెండవ పంట జనరల్గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట, అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. ఇవాళ మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు వానకాలంలో సాగైతుంది. యాసంగికి వచ్చేవరకు ఏమవుతుంది? 50,00,000 ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు. ముఖ్యంగా పత్తి ఎక్కడ సాగు చేస్తారు? ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కొంత పార్ట్ ఆఫ్ నల్లగొండ, ఖమ్మం జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. పత్తి సాగు చేసే రైతులంతా కూడా చిన్న సన్నకారు రైతులే, ముఖ్యంగా గిరిజన దళిత రైతులే. ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్లో ఉండే గిరిజన రైతులే పత్తి సాగు చేస్తారు. దళిత రైతులే ఎక్కువగా సాగు చేస్తారు. సాగునీటి సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ 50,00,000 ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. నువ్వు పత్తి సాగు చేసినావు కదా, నీకు ఒక వానకాలమే ఇస్తాం, ఇక యాసంగికి నీకు ఎగబెడతా అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చెరుకుకు పెట్టుబడి ఎక్కువ, పసుపుకు పెట్టుబడి ఎక్కువ, పండ్ల తోటలకు పెట్టుబడి ఎక్కువ. మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇస్తా అంటే ఎట్లా? చెరుకుకు నార్మల్గా ఇతర పంటల కంటే పెట్టుబడి 2 అంతలు ఉంటుంది. ఇవాళ 1,00,000 ఎకరాల్లో చెరుకు పంట పండుతుంది మన రాష్ట్రంలో, 1,00,000 ఎకరాల్లో పసుపు పంట పండుతుంది మన రాష్ట్రంలో, 10 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర పండ్ల తోటలు, ఒక 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉంటాయి. ఇలా కంది దాదాపు 10 లక్షల ఎకరాల్లో తెలంగాణలో కంది సాగైతుంది. కంది కూడా సింగిల్ క్రాప్, 8 నెలలు 9 నెలలు పడుతుంది. ఇక నువ్వు కంది వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పత్తి వేసినావు కదా, నీకు ఒకటేసారి భరోసా. నువ్వు చెరుకు వేసినావు కదా, ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పసుపు వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పండ్ల తోటలు పెట్టినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా అని ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. రైతు భరోసా పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఈ పత్తి కానీ కంది కానీ హార్టికల్చర్ పండించే రైతులు దళిత గిరిజన రైతులు ఎక్కువ ఉంటారు. రాళ్ళు రప్పలకి ఏమని మాట్లాడుతున్నారు. ఎవరుంటారు? కొండలు గుట్టల్లో సాగు చేసేటోళ్ళు ఎవరు?
పోడు కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, రైతులు పెట్టేవాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం. రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు, అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు. అందరికీ పెట్టే రైతును ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను, రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రైతును అడుక్కునేవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. రైతులు దరఖాస్తులు పెట్టండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, పైరవి కార్ల చుట్టూ తిరగండి అనే విధంగా రైతుల ఉసురు పోసే ప్రయత్నం చేస్తుంది. అందరికీ అన్నం పెట్టే రైతును అడుక్కునేవాడిగా మార్చకండి. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, అన్ని పంటలకు ఇవ్వండి. ఇలా దీర్ఘకాలిక పంటలు ఉంటాయి, వర్షాధారిత పంటలు ఉంటాయి, వారికి అన్యాయం చేయొద్దు. ఇప్పటికే పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈసారి అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గింది. పత్తి రైతులకు పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువ, అవకాశాలు లేక వర్షాధారితంగా గిరిజన దళిత రైతులే, ఎక్కువగా బీసీ రైతులే పత్తి పండిస్తారు. ఇవాళ నువ్వు ఆ రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఎల్లుండి 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేస్తామని లీకులు ఇస్తా ఉన్నారు. ఒకవేళ పత్తి రైతులకు కానీ, కంది రైతులకు కానీ, హార్టికల్చర్ రైతులకు కానీ మీరు అన్యాయం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతు లోకం తిరగబడుతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జరిగే పర్యవసానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచించండి. ఇవాళ పంట ఒకటి కావచ్చు, కానీ దాని పెట్టుబడి ఎక్కువ. కందులు దాదాపు 10 నెలల పంట, చెరుకు ఏడాది పంట, పసుపు ఏడాది పంట, పత్తి 6-7 నెలల పంట. దాని పెట్టుబడి ఎక్కువ. మీరు ఒక పంట అని చెప్పి ఆ రైతులను అన్యాయం చేయొద్దు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. అందరి రైతులకు రైతు బంధు యథావిధిగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇలా ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు తప్ప రైతులకు ఇచ్చింది ఏమీ లేదు. మీరు ఒకసారి గమనిస్తే రుణమాఫీ సగం మందికే అయింది. బోనస్ 10 పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క పంటకే బోనస్ అన్నారు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డుకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే పంటలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ఇచ్చింది 5%. ఎందుకంటే 10 రకాల పంటలకు బోనస్ అని ఒక్క పంటకు బోనస్ ఇచ్చిండ్రు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డు వాట్లకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే 5%. రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిండ్రు, యాసంగిలో సగానికి సగం కోత పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. పంటల బీమా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లో చెప్పారు, ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ పంటల బీమా ప్రారంభిస్తామన్నారు. వానకాలంలోనేమో ఏమైందా పంటల బీమా అంటే యాసంగికి వెళ్ళిస్తామన్నారు. ఇప్పుడు యాసంగి వచ్చింది, పంటల బీమా ఏమైందా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తామంటారు. అంటే పంటల బీమా గుండు సున్నా. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తాం, అది సున్నా. ఒక్క పనిముట్లు ఈ సంవత్సరం ఇచ్చింది లేదు. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అన్నారు, అది గాడిద గుడ్డు పెట్టిండ్రు. అన్నీ ఉత్తయే, మీరు ఏమిచ్చిండ్రు? పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అని మేనిఫెస్టోలో పెట్టిరి, గాడిద గుడ్డు పెట్టిరి. వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటారు, గుండు సున్నా పెట్టిరి. రైతులకు పంటల బీమా అంటారు, దాన్ని సున్నా పెడితిరి. రైతు భరోసా సగానికి కోత పెట్టే కుట్ర చేయబట్టిరి. రుణమాఫీ సగమే చేస్తిరి. బోనస్ చెప్పిన దాంట్లో 5 పైసలు ఇచ్చిండ్రు, 95 పైసలు ఎగబెట్టిండ్రు. 24 గంటల కరెంట్ అన్నారు, ఏడవైనా 16 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. ఇక మరి మీరు ఇచ్చింది ఏంది? మీరు రైతులకు చేసింది ఏంది అని నేను అడుగుతున్నా. ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారా? అరే 2 లక్షల మీద అప్పున్న వాళ్ళని ముఖ్యమంత్రి ఏమన్నాడు? పోన్రి బ్యాంకులలో జల్దీ కట్టుని మీకు ఎత్తామన్నాడు. ముఖ్యమంత్రి మాట నమ్మి అప్పులు తెచ్చి 2 రూపాయలు 3 రూపాయల మెత్తికి తెచ్చి బ్యాంకులలో డబ్బులు కడితే ఆ 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలటికి రుణమాఫీ అయితలేదు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కట్ ఆఫ్ డేట్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి మిత్తికి తెచ్చి బ్యాంకులలో 2 లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవాళకి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపున్నోళ్ళు కూడా చాలా మంది ఇలా
ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు. మిత్తిల మీద పడ్డాయి. నువ్వు డిసెంబర్ 7 తారీఖు దాకానే మిత్తి మీ లెక్క పెట్టినావు. ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు. నువ్వు ఇవాళ రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు. ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా? డిసెంబర్ 7 తారీఖుకే లెక్క పెడతావా? డిసెంబర్ 7, 2023 నాటికే లాస్ట్ అంటే మరి 6 నెలలు ఏడాది మిత్తిలు ఇవాళ రైతుల మీద పడతా ఉన్నాయి. ప్రతి రైతు 20,000, 30,000 ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది. ఇలా 2 లక్షల లోపు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టి, కుటుంబం నిబంధన పెట్టి, కుటుంబంలో ఒక్కరికనే నిబంధన పెట్టి ఇవాళ రుణమాఫీలో కూడా సగానికి సగం రేవంత్ రెడ్డి కోతలు పెట్టేట్టు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ అన్నం పెట్టే రైతన్నను అడుక్కునేవాడిగా మార్చొద్దు. రైతు ఎప్పుడు పై చేయి ఉండాలి, రైతు ఇచ్చేవాడికి ఉండాలి. కానీ రైతును మీరు దరఖాస్తులు పెట్టించి దరఖాస్తులో తెలుసో తెలియకో తప్పులుంటే మేము చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకునే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని చెప్పి మీరు తీసుకునేటువంటి ప్రయత్నాలు మానండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. మీ దగ్గర డేటా ఉంది, ఇదేం కొత్త స్కీమ్ కాదు, నువ్వేం కొత్తగా ఇస్తలేవు. 11 సార్లు కేసీఆర్ ఇచ్చిండు కదా, అదే పద్ధతిలో 5,000కు బదులు 7,500 ఇస్తాను నువ్వు నమ్మించినావు. నమ్మించి గద్దెనెక్కినావు. మరి గద్దెనెక్కిన తర్వాత నీవు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు కదా 7,500 ఇస్తాను. వెంటనే వానకాలం యాసంగి పైసలు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాడే డబ్బులు ఇస్తా అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి డిసెంబర్ 28 పోయింది, జనవరి 1వ తారీఖు వచ్చింది, మాట తప్పింది. ఎందుకు లేట్ అయిందని తెలుసుకుంటే దాంట్లో కూడా ఎట్లా వడబోత చేయొచ్చని బాగా కష్టపడి పనిచేస్తుండట, ఏరు వేస్తారట. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి, తక్కువ మందికి ఇవ్వడానికి ఇలా ఏరువేతకు బాగా కష్టపడుతున్నారట సెక్రటరియట్లో. ఈ రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. దీని కింద 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, ఒక కార్డు మీద కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు, 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు. అంటే మరి ఉపాధి హామీలో పనికి పోతున్నారంటే ఎవరు పోతారు? బతుకుదెరు లేనటువంటి వాళ్ళు. కూలీ కనుకనే కూలి పనికి పోతారు. మరి అక్కడ మళ్ళీ ఏరువేత ఎందుకు? ఇప్పుడు అక్కడ ఏందట, నీకేమన్నా భూమి ఉన్నదా అని చూస్తారట. గుంట ఉన్నదా, 5 గుంటలు ఉన్నదా, 3 గుంటలు ఉన్నదా, 2 గుంటలు ఉన్నదా, అర్ధ ఎకరం ఉన్నదా, పావు ఎకరం ఉన్నదా? పావు ఎకరంలో పంట వండుతుందా? వాళ్ళు బతుకుతారా? కొన్ని రాళ్ల భూములు ఉంటాయి, కొన్ని గుట్టల భూములు ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఉంటాయి, సాగునీటి సౌకర్యం ఉండదు, కరెంటు సౌకర్యం ఉండదు, రూపాయి పంట పండది, పేరుకు మాత్రం 5 గుంటలో 10 గుంటలో ఉంటుంది. వాళ్ళను కూడా ఏరి వేస్తా, ఇంటికి ఒకరికే ఇస్తా, నువ్వు రోజు కూలికి పోతేనే ఇస్తా, 100 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా, లేదు 50 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా అని కోతలు పెట్టి వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న 12,000 కూడా ఎగబెట్టి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కదా. ఒక కుటుంబానికి ఉన్నదే 100 పని దినాలు, నువ్వు కోతలు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఉపాధి హామీ మట్టి పనికి పోయే వాళ్ళు ఎవరు పోతారు? గడపార పట్టుకొని పార పట్టుకొని పొద్దుగాల 6 గంటలకు లేచి మట్టి పనికి పోయేవాడు కూలి కాకపోతే ఏంటి? ఆ కూలికి కూడా వడబోతలా? ఆ కూలికి కూడా పరీక్షలా? ఆ కూలీలను కూడా అవమానపరుస్తారా? కూలికి కూడా వెలగడతారా? కూలీలను కూడా ఇంకా మీరు రకరకాల దాంతో ఏరివేస్తారా? ఇది ఏం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్న 1,04,00,000 మందికి వ్యవసాయ కూలీలకు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా, ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరానికి 12,000 రూపాయలు బేషరతుగా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 5 గుంటలో 10 గుంటలో అర్ధ ఎకరము కాదు, వాళ్ళు కుటుంబానికి ఆ భూమి ఎంతకు కూడా సరిపోదు. ఎకరం లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించండి. వారందరికీ కూడా వారికి ప్రభుత్వం ఇస్తామన్న 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా
ఉపాధి హామీ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో డబ్బులు వచ్చాయి. మే నెలలో వచ్చిన డబ్బులు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 7 నెలలు 8 నెలలు అయింది. 858 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులను ప్రభుత్వం దారి మళ్లించింది. 858 కోట్ల ఉపాధి హామీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో వస్తే ఇప్పటిదాకా కూడా పనిచేసిన కూలీలకు కానీ ఆ పని చేసినటువంటి వ్యక్తులకు కానీ ఇవ్వకుండా డబ్బులను కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు చెల్లించింది. పర్సెంటేజ్లకు బిల్లులు ఇస్తున్నారు. పేదవాళ్ళకో ఈ పేద కూలీలకో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్లో పనిచేసిన వారికి మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. దాని రూల్ ఏంది? 3 నెలలు దాటితే ఇంట్రెస్ట్ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన 3 నెలల్లోగా చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వానికి తిరిగి కట్టాల్సి ఉంటుంది. అంటే ఏంది మీరు నియమ నిబంధనలు లేవా? 3 నెలలు కాదు 7 నెలలు 8 నెలలు అయినా ఎందుకు ఉపాధి హామీ డబ్బులు చెల్లిస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రం నష్టపోతుంది కదా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పర్శ్ అనేటువంటి కొత్త కార్యక్రమం దేశంలో 7 రాష్ట్రాల్లో తెస్తున్నారు. అందులో తెలంగాణ కూడా ఉన్నది. అంటే ఇక రాష్ట్రానికి డబ్బులు ఇయ్యరు వాళ్ళు, డైరెక్ట్ పనిచేసేటోళ్ళకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక మీరు ఇట్లా చేస్తున్నానే వాడు బంద్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటా చారణ నువ్వు కడితే బారణ వాళ్ళు రిలీజ్ చేస్తారు. డైరెక్ట్ పనిచేసిన వాళ్ళకి పోతాయి. ఇక ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఖజానాలకు వస్తే 7 నెలలు 8 నెలలు మీరు ఇస్తలేరని, పనులు కుంటుబడుతున్నాయని, ఉపాధి హామీ లక్ష్యం నెరవేర్తలేదని కేంద్రం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంటుంది. స్పర్శలో తెలంగాణ కూడా పెట్టింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఉపాధి హామీలో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 858 కోట్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఇక కొద్దిగా అయితే రెడ్ జోన్లకు పెట్టేట్టుంది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు ఎల్లో జోన్కి పోలే పైసా. వీఆర్ ఇన్ గ్రీన్ జోన్. కేసీఆర్ గారి 10 ఏళ్లలో తెలంగాణ ఎప్పుడు గ్రీన్ జోన్లోనే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో ఎల్లో జోన్కి పోయింది. ఇప్పుడు రెడ్కు బార్డర్లు ఉన్నది. ఇక 4 రోజులు అయితే రెడ్ జోన్లో పెట్టేట్టున్నారు. దక్షిణ భారతదేశంలో ఎల్లో జోన్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బాంబే తర్వాత, బాంబే ఎల్లో జోన్లు ఉన్నది, ఇవాళ తెలంగాణ కూడా ఎల్లో జోన్లకు పోయింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. పోయిన సంవత్సరానికంటే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. రేప్ కేసులు 29% పెరిగినాయి. దళిత గిరిజనుల మీద రేప్ కేసులు 12% పెరిగినాయి ఈ రాష్ట్రంలో. ఎటుపోతుంది ఈ రాష్ట్రం? పోలీసులు మంచి పోలీసులు, తెలంగాణ పోలీసులు ది బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ. ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకుందరు. క్రైమ్ డిటెక్షన్ రేషియో మీ తెలంగాణలో చాలా బాగుంది, అసలు ఎందుకు ఇంత ఫాస్ట్గా మీరు దొంగల్ని పట్టుకుంటున్నారు, ఎట్లా పట్టుకుంటున్నారు అని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయింది. కానీ ఇవాళ ఏమైపోయింది? ఏడాది లోపలనే ఎందుకు ఇంత ఆగమవుతున్నది? మరి అదే పోలీసులు కదా, తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీసులను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని ఇతర అవసరాలకు వాడి, రాజకీయ కక్షల కోసం వాడి తెలంగాణ ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. తెలంగాణ పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అసలు హ్యాక్ అయి ఎవరైనా మహిళలు ఇంట్లో నుంచి బయటకు పోతే హ్యాక్ అయిలో రిజిస్టర్ చేసుకొని పోతే సేఫ్గా ఆమె మళ్ళా ఇంటికి చేరేదాకా పోలీసులు మానిటర్ చేసేవాళ్ళు. 23 లక్షల మంది మహిళలు హ్యాక్ అయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాళ హ్యాక్ హై అనేది బంద్ అయిపోయింది రాష్ట్రంలో. ఈ పెట్టి అనే ఈ పెట్టి కేసెస్ అనే సాఫ్ట్వేర్ ఉండేది, అది కూడా బంద్ అయిపోయింది. అరే కొత్తవి పెడతారా? ఇంకిన్ని మంచివి తీసుకొస్తారా? ఉన్న సాఫ్ట్వేర్ని ఎవరైనా బంద్ చేసుకుంటారా? ఈ పెట్టి కేసు బంద్ అయిపోయింది, హ్యాక్ అయి బంద్ అయిపోయింది. అంటే రాష్ట్రంలో ఈరోజు పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. డయల్ 100 కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే 3 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకునేవారు. ఇవాళ డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే దాదాపు 7-8 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. మరి అప్పుడు 3 నిమిషాలకు 5 నిమిషాలకు వచ్చింది ఎట్లా? ఇప్పుడు 7 నుంచి 10 నిమిషాలు అయింది ఎట్లా? ఏమైంది? ప్రభుత్వం మారంగానే మారుతుందా? అంటే అక్కడ టెక్నాలజీని సరిగా వాడతలేరు, అక్కడ స్టాఫ్ను తగ్గించారు, నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కొక్క సెకండ్ ముఖ్యం. ఒక్కొక్క 5 సెకండ్లలోనే అక్కడ ప్రాణాలు పోతుంటాయి. 5 సెకండ్లలోనే ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది. ఆనాడు 3 నుంచి 5 నిమిషాలు ఉంటే మరి ఈరోజు 5 నుంచి 7 నిమిషాలకు వచ్చింది. యాక్చువల్గా కేసీఆర్ గారు 9 సంవత్సరాల తన పాలనలో 15,000కు పైగా ఆధునిక ద్విచక్ర వాహనాల్ని కూడా ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. పోలీస్ వాహనాలు కొత్త కొత్త ఇన్నోవా కార్లు ఇప్పించారు. నెల నెల పోలీస్ స్టేషన్ అలవెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతో టెక్నాలజీని అందించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్లో కట్టారు. ఇప్పుడు రోజు రేవంత్ రెడ్డి ఆనే కూర్చుంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండ్రు. అంటే పోలీసుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా తలెత్తుకొని విధి నిర్వహణలో పోలీసులు ఉండే విధంగా కేసీఆర్ గారు పనిచేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% అధికంగా వేతనాలు కూడా ఇచ్చారు. టెక్నాలజీకి అవసరమైన నిధులు అందించారు. కానీ ఈరోజు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఇవాళ పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. క్రైమ్ డిటెక్షన్ రేషియో బీహార్ కంటే దారుణం అయిపోయింది తెలంగాణ. బీహార్ కంటే దారుణం. బీహార్ అంటేనే అందరూ దేశంలో లాస్ట్ అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో క్రైమ్ డిటెక్షన్ రేషియోలో బీహార్ కంటే కూడా తెలంగాణ వెనుకబడిపోయింది. ఇట్లా ఉంటే ఎవడన్నా కంపెనీ వాడు వస్తాడా? ఇక తెలంగాణకు పెట్టుబడులు పెడతారా? ఇలా ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏమనంటే తెలంగాణ పోలీస్ లోగో మార్చినాం. లోగోలు మారిస్తే ఏమొస్తుంది? తెలంగాణ బతుకుదెరువు మారుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా, పోలీస్ లోగోను మారుస్తా, సింబల్ మారుస్తా, ఇంకేదో మారుస్తా. ఇవి మార్చుడు తప్ప నువ్వు మార్చింది ఏంది? నువ్వు చెప్పిందేమో తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుతురు తెస్తా, బతుకు తెరువు మారుస్తా అన్నావు. కానీ నువ్వు మారుస్తున్నదేమో టీఎస్ను టీజీ చేస్తా, తెలంగాణ తల్లిని మారుస్తా, తెలంగాణ పోలీస్ లోగో మారుస్తా, తెలంగాణ రాష్ట్ర సింబల్ మారుస్తా. దీంతో ప్రజల జీవితాలు మారుతాయా? ప్రజల బతుకుదెరువులు మారుస్తా అని చెప్పినావు కదా. నువ్వు చేస్తున్నది ఏంటి? పోలీస్ లోగోలు మార్చుడు కాదు, పోలీసులకు అవసరమైన సాంకేతికతను అందించు, పోలీసులకు అవసరమైన నిధులు అందించు, పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేసుకొని. పోలీసులు ఎంతసేపు ప్రతిపక్షం వాళ్ళ మీద కేసులు పెట్టు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు, వాని లోపలై వీని లోపలై. ఈ పనులు కాదు కదా పోలీసులు చేయాల్సింది. ఇవాళ సంగారెడ్డి జిల్లా కూడా చెప్పాలి. దానికి పోయే ముందు రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంతకుముందు టీఏ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ కేసీఆర్ ప్రభుత్వం నెలకు 15 రోజుల టీఏ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 7 రోజులకు తగ్గించింది. పరేషాన్ ఉన్నారు పోలీసులు పాపం. 15 రోజులు 7 రోజులకు తగ్గించాడు. సరెండర్ లీవ్ పైసలు 3 किस्तिल पेंडिंग ఉన్నాయి. संगारेड्डी में कोई कांस्टेबल को पूछो, आप स्टेट में कोई जिला में जाके पूछो. 3 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. 3 క్వార్టర్ సరెండర్ లీవ్ పోలీసు విడుదల అయితలేవు. స్టేషన్ అలవెన్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండగా కాయిదాలు కొనుకస్కనుడు, అదేందో టైపిస్ట్ ప్రింటింగ్ మిషన్ పనిచేస్తలేదు అన్నట్టు ఉంటుండే. ప్రతి పోలీస్ స్టేషన్కు 50,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్లో అయితే 75,000 ఇచ్చి, అరే మీ కాయిదాలు మీరు కొనుక్కోండి, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మంచినీళ్ళు తాగిపోయండి, ఛాయ్ తాగిపోయండి అని కేసీఆర్ గారు పోలీసుల గౌరవం, పోలీసుల ప్రతిష్ట పెంచాడు. ఇప్పుడు అవి కూడా విడుదలైతలేవు. స్టేషన్ అలవెన్స్ విడుదల చేయాలంటే కూడా పైరవి ఇవ్వాలి సెక్రటరీకి పోయి. ఎవరైనా సిఐ పైరవి చేస్తానో లేకపోతే ఆ పర్సెంటేజ్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి, మిగతా పోలీస్ స్టేషన్లకు వస్తలేవు. బీఆర్ ప్రభుత్వం అప్పుడు 2022లో 6,429 కేసులు అయినాయి. 6,429. ఇప్పుడు 2024 అయిపోయింది కదా మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్.
2024లో ఎన్ని కేసులు అయినాయి అంటే 7,563, అంటే 1000 కేసులు పెరిగినాయి. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగితే కేసులు తగ్గాలనా, కేసులు పెరుగుతాయా? 7,563 కేసులు అయినాయి. అంటే 2022 చూసినప్పుడు 24కు 1000కి పైగా సంగారెడ్డి జిల్లాలో కేసులు పెరిగినాయి. అంటే ఏమైంది? ఎందుకు పెరుగుతా ఉన్నాయి కేసులు? పోలీసులు అక్రమ కేసులు పెడుతుండ్రా? పోలీసుల మీద ఒత్తిడి పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఎక్కువ పెట్టిస్తున్నారా? నిఘా విభాగం పనిచేయడం లేదా? ఎస్బీ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదా? ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నామా? కారణం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా సంగారెడ్డి జిల్లాలో అత్యాచారాలు 30% పెరిగినాయి పైసా. 2022లో 70, 2023లో 100 మంది మహిళల మీద అత్యాచారం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2024లో 131 అత్యాచారాలు ఈ జిల్లాలో జరిగినాయి. ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అఘాయిత్యాలు? ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అత్యాచారాలని నేను అడుగుతా ఉన్నాను. దొంగతనాలు 52% పెరిగినాయి సంగారెడ్డి జిల్లాలో. 52%. ఇంత అన్యాయం ఇది. అప్పుడు గదే పోలీసులు, ఇప్పుడు గదే పోలీసులు కదా. కేసీఆర్ గవర్నమెంట్లో తక్కువ ఎందుకు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ ఎందుకు? దొంగతనాలు 2023లో 420 ఉంటే 2024లో 639 దొంగతనాలు జరిగినాయి సంగారెడ్డి జిల్లాలో. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్ అంటే ఇది ముఖ్యమంత్రి యొక్క వైఫల్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప మా పోలీసుల వైఫల్యం కాదు. ఎందుకు? మరి ఇదే పోలీసులు కదా గతంలో మంచిగా పనిచేసింది, ఇదే పోలీసులు కదా దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతా ఉంది? అంటే నిఘా విభాగం చేయాల్సిన పని చేస్తలేదు, ఎస్బీ విభాగం చేయాల్సిన పని చేస్తలేదు. పోలీసులను వాళ్ళ పనిని వాళ్ళని చేయించుకోనియకపోవడం వల్ల, టెక్నాలజీ ఇవ్వకపోవడం వల్ల, నిధులు విడుదల కాకపోవడం వల్ల మన రాష్ట్ర పోలీస్ విభాగం దెబ్బతింటా ఉంది. దొంగతనాలు 52% పెరిగినాయి పైసా. ఇక దోపిడీలు అయితే 112% పెరిగినాయి. డబుల్ కంటే ఎక్కువ. 2022లో 9 దోపిడీలు, 2023లో 11 గంజాయి కేసులుంటే 2024లో 34 గంజాయి కేసులైంది. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక గంజాయి విచ్చలవిడైపోయింది రాష్ట్రంలో. ఎక్కడ పట్టి అక్కడ గంజాయి దొరుకుతున్నది. గుడుంబ గంజాయి అడ్డాలైపోయినాయి. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇవాళ 2023లో 11 కేసులు పోయి 2024లో సంగారెడ్డి జిల్లాలో 34 గంజాయి కేసులైనాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయిని నివారించింది, నిఘా పెంచింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక గంజాయిని పెంచి పోషిస్తున్నది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, మీ ఎస్పీ గారు చెప్పిన లెక్కలే, మీ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన లెక్కలే నేను చెప్తున్నా. నేనేమి నా సొంత కవిత్వం చెప్తలేను. పోయిన సంవత్సరం లెక్క, ఈ సంవత్సరం లెక్క తీసి మీ ముందు పెడతా ఉన్నాను. సైబర్ క్రైమ్లు సంగారెడ్డి జిల్లాలో 2022లో 217 సైబర్ క్రైమ్లు, 23లో 323 సైబర్ క్రైమ్లు, 2024కి వస్తే 793 సైబర్ క్రైమ్లు అయినాయి. అంటే డబుల్ ట్రిపుల్ అయిపోయినాయి సైబర్ క్రైమ్స్. అప్పుడేమో సైబర్ కంట్రోల్ వింగ్ ఉంటుండే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించిన 1930 గురించి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, కాలనీల్లో రెగ్యులర్గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక సంగారెడ్డి జిల్లాలో సైబర్ క్రైమ్స్ 400% పెరిగింది, 400 times. ఈ రకంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఈ రాష్ట్రం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక భరోసా, ఒక నమ్మకం, షీ టీమ్స్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇవి మన कम्युनल राइट्स इसके पहले कभी भी नहीं हुआ. एक साल में 10 कम्युनल राइट्स हो गए तेलंगाना में. अपने जिला दौलताबाद में भी हुआ, यहाँ पर कम्युनल राइट, संगारेड्डी जिले में भी कम्युनल राइट हुआ, बासरा में हुआ, वनपर्ती में हुआ, जयनूर में हुआ. मुझे ये समझ में नहीं आता, परसों वीडियो फुटेज जो चाहे रिलीज कर रहा,
वहां पर संध्या थिएटर का वीडियो फुटेज रिलीज करें, असेंबली में एक तरफ हमारा वीडियो फुटेज रिलीज करें, फिर जैनूर का फोटो वीडियो क्यों नहीं रिलीज करते, मैं पूछना चाहता हूं। वो भी रिलीज करो ना, मालूम होता। ఈ రకంగా కమ్యూనల్ రైట్స్ కూడా పెరిగినాయి రాష్ట్రంలో, మత కలహాలు కూడా పెరిగి ఇవాళ ప్రజలు టెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి కలిగింది. మొత్తంగా ఈ ప్రభుత్వం ప్రజలకు శాంతి భద్రతల్ని అందించడంలో, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. చివరగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రాష్ట్రంలో రైతుల పక్షాన రైతు భరోసాలో కోతలు పెట్టకండి, అర్థం చేసుకోండి, లోతైన విశ్లేషణ అవసరం. ఏ రకంగా రైతులకు కోతలు పెట్టాలని కాదు ఆలోచించాల్సింది, ఏ రకంగా రైతులకు మేలు చేయాలి, ఏ రకంగా రైతులకు సహాయపడాలన్నదే ప్రభుత్వం ఆలోచించాలి. నువ్వు పత్తి వేసుకున్నావు కనుక నీకు ఎగబెడతా, నువ్వు చెరుకు వేసినావు ఎగబెడతా, నువ్వు కంది వేసినావు ఎగబెడతా, నువ్వు హార్టికల్చర్ పండ్ల తోటలు పెట్టినావు నీకు ఎగబెడతా, ఇది కాదు. నీకు ఎట్లా అందిస్తా, రైతును ఎట్లా నిలబెడతా, రైతు ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంచుతా అని ప్రభుత్వం ఆలోచించాలి తప్ప రైతుకు ఎట్లా కోత పెడతా అని ఆలోచించకూడదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ పూర్తి చేయాలని, ఈ రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల డబ్బు విడుదల చేయాలని, షరతులు లేకుండా కోతలు లేకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రకారంగా రైతు భరోసా డబ్బులు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు.